ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 4041 జారీ చేశారు స్పెషల్ సీఎస్ కృష్ణబాబు. ఇప్పటికే 1977 మందిని రెగ్యులర్ చేసిన ప్రభుత్వం తాజాగా మరో 397 మందిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు 2374 మందిని రెగ్యులర్ చేసింది సీఎం జగన్ ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వినాయక్ రావు అందిస్తారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగానే ఇటీవల కేబినెట్ లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మొట్టమొదటిగా వైద్య ఆరోగ్య శాఖలో ఈ క్రమబద్ధీకరణ అనేది ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపుగా మనం చూస్తే కనుక వైద్య ఆరోగ్య శాఖలో 1977 మందికి రెగ్యులర్ చేశారు. ఈ రోజు జీవో నెంబర్ 40 అదేవిధంగా 41 జారీ చేస్తూ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు అంటే ఈ రోజు ఈ జీవో నెంబర్ 40లో అదేవిధంగా 41లో 397 మందిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓవరాల్ గా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టే కనుక వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలోనే అనలేని విధంగా భారీ స్థాయిలో ఇంతమంది ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వం దక్కుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రమబద్ధీకరించేందుకు వారంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటివరకు మనం చూస్తే కనుక 2374 మందికి రెగ్యులర్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన శాఖలో ఎవరైతే 2014 నాటికి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారో వారందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా శాఖలన్నీ కూడా ప్రతిపాదనలన్నీ కూడా ఆర్థిక శాఖ పంపించి ఉన్నాయి. ఆర్థిక శాఖ నుంచి కూడా ఆమోదం వచ్చిన వెంటనే ఆయా శాఖల్లో కూడా క్రమబద్ధీకరణ ప్రారంభమవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది వరకు కూడా రెగ్యులర్ చేయడానికి అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా అత్యధికంగా వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటి వరకు కూడా 2300 మందికి పైగా ఉద్యోగులకు క్రమబద్ధీకరణ చేయడం జరిగింది. ఇంకా మరికొంతమంది వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాటిని కూడా ఈ రోజు రేపట్లో క్రమబద్ధీకరిస్తామనేది కూడా స్పెషల్ సిఎస్ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అత్యధికంగా అంటే 10,000 మంది ఉద్యోగుల్లో దాదాపుగా 4వ వంతు ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖలోనే ఉండడం గమనార్హం. ఇందులో భాగంగానే ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ అదేవిధంగా ఫార్మాసిస్టులు కానీ అదేవిధంగా ఎవరైతే హెల్త్ అసిస్టెంట్ ఉంటారో వారందరూ కూడా ప్రస్తుతం 2014 నాటికి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారందరూ కూడా అర్హులైన వీరందరికీ కూడా ఉద్యోగం క్రమబద్ధీకరించడం మీద చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్ రావు, థ్యాంక్ యూ.